శ్రీగురుభ్యో నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. హనుమను పూజించడం వల్ల బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అనారోగ్యాలు లేకుండా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉండటం, అజాడ్యం జడత్వంగా మందంగా ఉండకుండా ఉండటం, మంచి వాక్శక్తి లభిస్తాయి. ఈ శ్లోకాలను పఠించడం వల్ల ఎటువంటి కార్యమైనా నెరవేరుతుంది, అసాధ్యం సుసాధ్యం అవుతుంది, క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడవచ్చు, ఆపదలు తొలగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆ మంత్రపూర్త శ్లోకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మహామంత్రము. సాక్షాత్తు సీతమ్మ తల్లి హనుమతో చెప్పారు. మొదటి మంత్రము. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఓ వానరశ్రేష్ఠ, ఈ పనిని నువ్వే చేయగలవు. ఎట్లాగైనా ప్రయత్నించి ఈ కార్యాన్ని నువ్వే చేయాలి. ఈ పని చేయటంలో నువ్వే సమర్థుడవు అని సాక్షాత్తు సీతమ్మ తల్లి హనుమతో పలికారు. పలికిన తర్వాత హనుమస్వామి అమ్మకు అలాగే తల్లి అని వాగ్దానం కూడా చేశారు. అందుకని ఇది మహామహిమాన్వితమైన మంత్రశ్లోకము. రెండవ మంత్రం. ఈ మంత్రం పరాశర సంహితలో ఉంది. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు 108 సార్లు పఠించడం వల్ల సత్వర ఫలితాన్ని పొందవచ్చు. జయ జయ శంకర, హర హర శంకర.